ఇంతకుముందు వేసుకున్నారా? అది వాళ్ళు వేసుకున్నారు మేడం. మాది ఇక్కడ నుంచి మేడం. ఏది ఇప్పుడు ఏ పాయింట్ తీసుకున్నాం? ఇప్పుడు మీరు ఏంటమ్మా మ్యూటేషన్ ఎవరితో యూజ్ చేయాలి, డివిజన్ చేయాలని చెప్పారు కదా? పక్క వాళ్ళతో ఇక్కడ దాకా ఉన్న రోడ్డు అది డాక్యుమెంట్లు అవన్నీ నాకు గుర్తులేదు. అది ఫుల్గా మాకు వస్తుందా లేకపోతే సగం వస్తుందా తెలియదు. అది ఎంత ఎక్స్టెంట్ ఎక్కింది నంబర్లో? 12 ఎకరాలు 80 ఇప్పుడు ఈ నంబర్లో ఎక్కలేదా? ఇదేంది పుంతానా లేకపోతే వీళ్ళందరూ కలిపి వదులుకున్నారా? ఇద్దరిది హాఫ్ హాఫ్ ఉంటుందా? అప్రాక్సిమేట్గా అనుకుంటున్నాము. బట్ దీన్ని బట్టి చూస్తేనేమో ఇది కంప్లీట్గా నాకేస్తున్నట్టుగా ఎక్స్టెంట్ మీకు పడుతుంది. ఇదే ఇంకా మరి ఏమంటున్నారు మీ నేబర్ ఏమంటున్నారు? వీళ్ళు ఎవరున్నారు తెలియదు, నాకు రాలేదు ఎవరు. వీళ్ళకి కూడా తెలియాలి కదా. వీళ్ళు కూడా లేకపోతే ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా. ఈ పుంత సపోజ్ సగం ఇటు పడితే ఇబ్బందే లేదు, ఇంకా పెట్టేస్తాం. కానీ మొత్తం వీళ్ళ దాంట్లో పోతే అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైతే తీసుకుంటారు వాళ్ళ దస్తావేజీలో కూడా బౌండరీ ఏం చూపిస్తారు తెచ్చారా మీకు డాక్యుమెంట్స్? ఏముంది డాక్యుమెంట్లు ఏముంది? చేసుకున్నారు. బట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన పాత సర్వే రికార్డ్ని రిఫరెన్స్ పెట్టుకున్నారు మేడం. ఇది ఇప్పుడు వైట్ లైన్ పాత సర్వే రికార్డ్ మేడం. అంటే ఈ సర్వే నెంబర్ 0 సర్వే నెంబర్ ఇది సర్వే నెంబర్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దాకా చూపించారు మేడం. ఇప్పుడు ఇది 18లో కూడా పార్ట్ అవుతుంది. అంటే ఎంజాయ్మెంట్ డిఫర్స్ విత్ వాట్ ఎవర్ రికార్డు ప్రీవియస్ రికార్డు. అంటే ఈ 18 కంప్లీట్ వేరే అతని మీద ఉంది, ఒకరి పేరు పైన ఉంది మేడం. అప్పుడు ఇతని పేరు కాకుండా ఇతని ఎక్స్టెంట్ కట్ అయిపోయి ఇతనికి యాడ్ అవుతుంది కదా మేడం. సో అలాంటి టైంలో అది ఇతందా అనేది డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకొని ఈ పాత సర్వే నెంబర్ని రెఫరెన్స్ తీసుకొని చేయాల్సి వస్తుంది మేడం మనం. అది ఇప్పుడు ఈ 18 పేరెక్కిన వాడికి పొజిషనే లేదు, అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? ఉంది మేడం, పొజిషన్ ఉంది కంప్లీట్ ఒకళ్ళదే మేడం. 18 అంతా ఒకళ్ళదే. అయితే ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్మెంట్ చూపించేటప్పుడు మా గట్టిది అంటే మనం పాయింట్స్ అక్కడ కలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇతని పొజిషన్లో ఉన్న దాన్ని కూడా వీళ్ళు అంటే యాజ్ పర్ సర్వే రికార్డు మనకి దీనికి కోరిలేషన్ ఇతనికి ఉండదు మేడం డాక్యుమెంట్స్లో. అతనికి ఓన్లీ 19 అండ్ దిస్ పర్టికులర్ సర్వే నెంబర్ ఉంటుంది కదా, 18 కోరిలేషన్ అవ్వదు. ఇది ఎంక్రోచ్మెంట్ పార్ట్ అవుతుంది. సో ఇది ఎంక్రోచ్ అయిందా లేదా అనేది చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఈ సర్వే నెంబర్స్ రీఫిక్స్ బౌండరీ చేసుకోవాలి మేడం, అవుటర్ లైన్స్. దాన్ని బట్టి ఇప్పుడు ఎంజాయ్మెంట్ డిఫర్ అవుతుందా లేదా అని చూసుకోవాలి మేడం. అసలు ఇష్యూ ఏమొచ్చింది ఈ పర్టికులర్ దాంట్లో ఉందా ఇట్లా ఇష్యూ? అంటే ఇది రీసెంట్గా వెక్టరైజ్ చేసింది మేడం. అంటే ఓన్లీ ఆన్ గ్రౌండ్ ఎంజాయ్మెంట్ బేస్ పైన వెళ్తే ఎక్స్టెంట్ వేరియేషన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మేడం. ఇతని ఎక్స్టెంట్ తగ్గుతుంది, ఇతని ఎక్స్టెంట్ పెరుగుతుంది మేడం. చివరికి వచ్చేటప్పటికి రికార్డ్ కూడా తీయాలని చెప్తున్నారా? ఓల్డ్ రికార్డ్ని రెఫరెన్స్ తీసుకొని ద్వారా సీల్డ్ ఫిక్స్ చేసి అప్పుడు ఏదైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు ఎన్ని ఎకరాలు చూసి అది బౌండరీ పెట్టి అప్పుడు ఏళ్ళు పెట్టి డిస్ప్యూట్ ఉండే ఎక్స్టెంట్ని ఏమని పెడతారు మరి? డిస్ప్యూట్ ఉండే ఎక్స్టెంట్ని మనము మామూలుగా ఇది చేస్తాం మేడం, ఐడెంటిఫై చేసి ఆల్ రికార్డ్స్ ఈ రికార్డ్స్ వెరిఫై చేసి అప్పుడు ఎవరిది అనేది అప్పుడు మొబైల్ మ్యాజిస్ట్రేట్ పంపిస్తారా? మాకు పంపిస్తాం మేడం. నోటీస్ ఇది అవ్వకనే కదా మనకి ఇన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యలో ఓవర్లాప్ అవుతున్నది డిస్ప్యూట్ ఏరియానా? బ్లూ లైన్ వైట్ లైన్ అంటే ఇతను క్లెయిమ్ వీళ్ళిద్దరు డాక్యుమెంట్స్ చెక్ చేయాలి మేడం. ఇద్దరు కనుక క్లెయిమ్ చేస్తుంటే అది డిస్ప్యూట్ అవుతుంది మేడం. అప్పుడు బౌండరీ ఇది ఇతనిది కరెక్టా అనేది అంబిగ్విటీ మేడం. ఇప్పుడు పేపర్స్ మొత్తం వెరిఫై చేసుకుని అది వాళ్ళు 9-2కి కంప్లీట్ అయితే 9-2 ఉంది, అంటే 10-2 లేదా మొబైల్ మ్యాజిస్ట్రేట్ స్పీకింగ్ ఆర్డర్స్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని ఈ గ్రౌండ్స్ పైన మేము ఇలా చేస్తామని చేయాల్సి వస్తుంది మేడం. అంటే ఒట్టి ఎంజాయ్మెంటే కాదు, ఎంజాయ్మెంట్ బట్ జల్దీ పెట్టడం వల్ల అట్లా అయిపోతుంది. కానీ దిస్ టైమ్ వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ 9-2 ఇచ్చినప్పుడు వాడు అడిగితే యూ
కాల్ బోత్ ఆఫ్ దెమ్ డూ ఇట్, మళ్ళీ అప్పీల్కి పోతే 11 కింద మొబైల్ మ్యాజిస్ట్రేట్తో ఇప్పించాలి మీరే. అవును. సో యూ షుడ్ నో ఆల్ దిస్ అంత ప్రాసెస్. దాకా రాకుండానే 9-1లోనే మ్యాక్సిమం వాళ్ళకి క్లారిటీ వచ్చేటట్టు ఇద్దరు రైతులను కూర్చోబెట్టి సర్వే చేసి 1-2 సార్లు చూపించమంటున్నాను. ఇంకా అప్పీల్స్ లేకుండా 10-1 దాకా కూడా రాకుండా 9-1లోనే సెటిల్ చేసుకుంటున్నాను అప్పీల్స్ లేకుండా. బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ కదా, ఇప్పుడు వీళ్ళు లేకుండానే వీళ్ళకి మీరు ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. సరిహద్దు రైతు లేకుండా ఉంటే ఏం మీనింగ్? రేపు ఉదయం వస్తున్నారు మేడం, మళ్ళీ ఒకసారి అంటే తమ వస్తున్నారని ఇది చూపించడం కోసం ఇది చేస్తున్నాం. ఇది కూడా మేడం వీళ్ళకి ఎంత పోతుంది అనేది ఎఫ్ఎంబీలో ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ చూసుకొని అదే దాని చెప్తున్నారు కదా, ప్రకారం యూ విల్ టేక్ అవుట్ వాళ్ళ. మీకు ఎట్లా వచ్చిందమ్మా ఇది? ఎట్లా వచ్చింది? కొన్నదా లేకపోతే కొన్నది? సో దాని ఉంటాయి కదా హద్దులు ఉంటాయి, దారి అన్నీ ఉంటాయి కదా.